స్పోర్ట్స్ టూరిజంలో ఆస్ట్రేలియాలో భారతదేశ విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. భారత్ నుంచి 100 మంది విద్యార్థులకు హాప్ ఆన్ కంగారు సంస్థ అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుత జీవన శైలిలో వస్తున్న విపరీతమైన మార్పుల నేపథ్యంలో విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు హాప్ ఆన్ కంగారు అనే ఆస్ట్రేలియాకు చెందిన సంస్థ ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియల్ మాడ్రిడ్ స్పోర్ట్స్ క్లబ్, కార్లోస్ ఆల్కరాజ్ క్లబ్, క్రికెట్ విక్టోరియా, మెల్బోర్న్ యూనివర్సిటీల సహకారంతో ఆస్ట్రేలియాలో భారతదేశానికి చెందిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. 15 రోజుల పాటు నిర్వహించే ఈ టూర్లో విద్యార్థులకు ప్రయాణం, టికెట్లు, వసతి, భోజనం అన్ని తామే అతి తక్కువ ఖర్చులో ఏర్పాటు చేస్తామని హరీష్ చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈమెయిల్ registrations.hokangaroo.com.au లో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని చెప్పారు. I'll just extra the videos to me after like బిల్డ్ చేయడానికి, ఫోకస్ బిల్డ్ చేయడానికి ఇవన్నీ ఒక డిఫరెంట్ స్పోర్ట్. ఇప్పుడు ఒక పర్సన్ సాకర్లో చాలా బాగా ఆడగలవచ్చు, సో అతను కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఓకే. కానీ ఆ కాన్ఫిడెన్స్ టెన్నిస్కి వచ్చినప్పుడు రాకపోవచ్చు. బట్ పియర్స్తో, ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిపి ఫ్రెండ్లీగా ఒక ఆడుతున్నాడు అనుకోండి, స్పెషల్ కార్లోస్ ఆల్కరాజ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళతో ట్రైన్ చేస్తున్నాడు అనుకోండి, అతనికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు కార్లోస్ ఆల్కరాజ్ నుంచి ఒక సర్టిఫికెట్ వచ్చింది. ఆ ఏజ్లో కాన్ఫిడెన్స్ బూస్ట్కి చాలా ఇంపార్టెంట్. ఈ పెద్ద బ్రాండ్స్, పెద్ద నేమ్స్ అండ్ వాళ్ళంతా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సంవత్సరాల కొద్దీ స్పెషలిస్టులు అందరూ కూర్చొని, మీరు ఒక్కొక్క పేరు చూస్తే రియల్ మాడ్రిడ్ కానీ, కార్లోస్ ఆల్కరాజ్ కానీ, మెల్బోర్న్ యూనివర్సిటీ కానీ, RMIT కానీ, క్రికెట్ విక్టోరియా కానీ, ఓకే, బ్యాక్ ఇన్ మోషన్ కానీ, ఈస్టర్న్ లయన్స్ కానీ, యూ నేమ్ ఇట్, ఆల్ ద ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క పవర్ హౌస్ అండి. అవన్నీ కలిపి టుగెదర్ హాప్ ఆన్ కంగారూ. ఎక్కడెక్కడి నుంచో టాలెంట్స్ని తీసుకొచ్చి ఆస్ట్రేలియాలో కూర్చోబెట్టి ట్రైనింగ్ ప్యాకేజ్ క్రియేట్ చేసినాం మనం.